వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో బనారస్లో లెనిన్ టిష్యూ అండి. అది కూడా ఫస్ట్ టైం మనకు వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో అందులో కూడా కంప్లీట్ పార్సీ వర్క్ అనేది హైలైట్ చేసి చాలా వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ ఆ సారీ మోడల్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు చూపించే సారీస్ అన్ని గోల్డెన్ కలర్ జరీతో వస్తుందన్నమాట. సో దీనికి వచ్చేసి కంప్లీట్ మనకు బేస్ వచ్చేసి గోల్డెన్ కలర్ అని తీసుకున్నారు. సో అందులో వచ్చేసి మనకు కింద పైన వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్స్ అనేది ఇచ్చేస్తున్నారు. స్మాల్ పైపింగ్ వచ్చేసి మనకు పింక్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చేస్తున్నారు. అంటే కింద బార్డర్ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు గ్రీన్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చేస్తారు. సో కంప్లీట్ ఒక వీవింగ్ మీద హైలైట్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. కంప్లీట్ పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. అండ్ శారీ మొత్తం కూడా కంప్లీట్ వర్క్ అనేది చాలా హైలైట్ క్రియేట్ చేశారండి. కంప్లీట్ పార్సీ వర్క్ అనేది ఇదంతా థ్రెడ్ వర్క్తో వస్తుంది. అది కూడా కాంట్రాస్ట్ కలర్స్ లాగా తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పుడు కూడా కంప్లీట్ హెవీ లాగా కనబడుతుంది. అండ్ రిమైనింగ్ కుచ్చుల పార్టీకి వచ్చేటప్పటికి వచ్చేసి జస్ట్ మనకు ఆఫ్ డిజైన్ లాగా కనబడుతుంది. సో జస్ట్ ఇట్లా ఆఫ్ అనేది క్రియేట్ చేశారు అనమాట. అంటే కుచ్చులకు అంతా వచ్చేటప్పటికి ఆఫ్ డిజైన్ లాగా వచ్చేసి ఓవరాల్ అంతా శారీ అంతా ఇచ్చారు. ఓవరాల్ శారీ వచ్చినా కానీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే కూడా పళ్ళు అనేది మనకు గ్రీన్ కలర్లో పళ్ళు అనేది తీసుకున్నారు. అండ్ జస్ట్ కార్నర్కి వచ్చేసి మనకు టాజిల్ డిజైన్స్ అనేది ఇచ్చేసారు. బ్లౌజ్కి వచ్చినప్పుడు అయితే కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అనేది కూడా లైన్స్ క్రియేట్ చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ ఇటువంటి శారీస్ కింద బ్లౌజ్ ఏమైనా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కుట్టించుకోగలిగితే రియల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ చూడడానికి కూడా లుక్ వైజ్ వచ్చి చాలా బాగుంటుందండి. అంటే కంప్లీట్ పార్టీ వేర్ కానీ రిసెప్షన్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హైలైట్గా ఉంటుంది కూడా. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1675 రూపీస్లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ ఇస్తున్నాము. ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ సేమ్ వస్తుంది. అంటే యాక్చువల్గా సేమ్ వచ్చేసి మనకు గోల్డెన్ కలర్ అనేది సేమ్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మనకు కలర్స్ అనేది లోపల పార్సీ వర్క్ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి కూడా మనకి పైన వచ్చేప్పటికి ఎల్లో కలర్ అనేది అవుతుంది. అది కింద పింక్ కలర్ వస్తుంది. సో ఏదైతే మన బార్డర్ కలర్స్ వస్తుందో అదే కలర్స్ మనకి పార్సీ వర్క్ అనేది హైలైట్ చేశారనమాట. సో అందులో కూడా వచ్చేసి మనకు వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేస్తారు. కొమ్మలంతా వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ లో ఇచ్చారు. లీఫ్ అనేది గ్రీన్ కలర్ లో ఇచ్చేసి వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. అండ్ షోల్డర్ పార్ట్ హెవీగా వస్తుంది. అండ్ కుచ్చుల పాటు రిమైనింగ్ కుచ్చుల పాటు కొంత మనకు ఆఫ్ వర్క్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. అండ్ పళ్ళు కుచ్చుడు కూడా కంప్లీట్ పింక్ కలర్ అనేది ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు లైన్స్ బ్లౌజ్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. ఎక్సలెంట్ గా చేశారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ చూడడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి. చూడడానికి మనకు లుక్ వైజ్ మనకు కొద్దిగా హెవీ అనిపిస్తుంది, బట్ లైట్ వెయిట్ గా ఇచ్చారండి. ఇది కూడా వచ్చేసి కూడా వండర్ఫుల్ గా క్రియేట్ చేశారు. సో దీనికి వచ్చేసి పైన ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నారు, కింద కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు. సో ఏవైతే మనకు కలర్స్ బార్డర్స్ వచ్చాయో అదే కలర్స్ తో మనకు వర్క్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా కంప్లీట్ ఇలాగే ఇచ్చారు. బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకు బ్లూ కలర్ లైన్స్ లాగా బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇందులో కూడా వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఆరెంజ్ పింక్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారండి. అండ్ ఈ సారీ కూడా వచ్చేసి కూడా మనకు కంప్లీట్ చాలా బాగా ఇచ్చారు. సో మంచి బుట్టి వచ్చేసి కూడా మనకు ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకొని చాలా బాగా క్రియేట్ చేశారు, వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. పైగా లైట్ వెయిట్ తోటి కంప్లీట్ పార్టీ వేర్ కానీ రిసెప్షన్ కానీ కట్టిన విధంగా ఇచ్చారండి. టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత ఏంటంటే సారీ అనేది కూడా చాలా గ్రాండ్గా వస్తుంది అనమాట. సో ఎంత సింపుల్గా కట్టినా కానీ ఎక్సలెంట్గా క్రియేషన్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మీకు ఓన్లీ 1675 రూపీస్లో మనకు ఈ సారీ అనేది అవైలబుల్ ఇస్తున్నాము. ఇందులోనే వచ్చేసి మనకు సిల్వర్ జరీతో వస్తుందండి. సో ఇప్పుడు దాకా మనం గోల్డెన్లో చూసాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ తోటి వస్తుంది. అండ్ ఈ సారీ కూడా ఒక స్పెషల్ సారీగా చెప్పుకోవాలి. సో మొత్తం ఇప్పుడు దాకా గోల్డెన్లో చూసాము, ఇది వచ్చి కంప్లీట్ సిల్వర్ జరీతో తీసుకుంటున్నాము. సో దీనికి వచ్చేసి కూడా మనకు కింద వచ్చేసి మనకు పింక్ కలర్ అనేది వస్తుంది, పైన పిస్తా గ్రీన్ కలర్లో వస్తుంది. శారీ మొత్తం కూడా వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఇస్తారండి. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు పార్సీ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సిల్వర్ జరీ మీద ఇటువంటి కలర్స్ కాంబినేషన్ వచ్చేటికి రియల్గా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ పళ్ళు పాటు కూడా వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేసి మనకు పళ్ళు అనేది తీసుకున్నారు. సో బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సేమ్ అదే బ్లౌజ్ అనేది క్రియేట్ చేస్తారు. అది కూడా లైన్స్ బ్లౌజ్ లాగా క్రియేట్ చేసేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాము, హ్యాండ్లూమ్ మీద వస్తుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సారీ. సో షోల్డర్ పార్ట్ వచ్చేటప్పుడు కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి హెవీ లాగా కనబడుతుంది. అండ్ కుచ్చుల పార్ట్కి వచ్చేప్పటికి జస్ట్ ఆఫ్ లాగా వస్తుంది అనమాట, ఆఫ్ వర్క్. సో ఆల్మోస్ట్ మనకు 15 ఇంచెస్ టు 17 ఇంచెస్ స్టైల్లో అనేది బార్డర్ అనేది క్రియేట్ చేసేసి ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అనేది క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1675 రూపీస్లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి సిల్వర్ జరీ తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో రెడ్ కలర్కి బ్లాక్ కలర్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారండి. కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ లాగా క్రియేట్ చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో దీనికి వచ్చేసి బ్లౌజ్కి వచ్చేటప్పుడు మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది లైన్స్ లాగా క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా బాగా ఇచ్చారు. పింక్ కలర్కి కంప్లీట్ పింక్ కలర్లో ఇచ్చారు. సో 3 కలర్స్ కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అది సిల్వర్ జరీ వీవింగ్ తోటి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు డిఫరెంట్గా క్రియేట్ చేశారు. అండ్ వర్క్ అనేది చాలా నీట్గా క్రియేట్ చేశారండి. ఆల్మోస్ట్ మనకు వచ్చి వర్క్ అనేది కూడా అటు ఇటు ఉంటుంది, బట్ ఇటువంటి సారీస్ కింద వర్క్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఇచ్చారు.
అందులో కూడా వచ్చి ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ కాంట్రాస్ట్ మీద ఇచ్చినప్పటికి చాలా బాగా ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా వచ్చేసి కంప్లీట్ పింక్ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బ్లౌజ్కి వచ్చేటప్పుడు కూడా లైన్స్ బ్లౌజ్ క్రియేట్ చేసి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1675 రూపీస్ మనకి ఈ శారీ అవైలబుల్ వస్తుంది. సో ఇవాళ చూసారు కదా మంచి లేటెస్ట్ టిష్యూలోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో ఏవైతే నచ్చుతాయో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను.